అన్న నమస్తే అన్న అందరికీ. తెల్లవారు ఎప్పుడో 9 గంటలకి ఉద్యోగం అని పేరుతో మొదలయ్యి ఈవినింగ్ కష్టపడి వచ్చేసిన తర్వాత పిల్లల మొక్కలు పెళ్ళాని మొక్కలను చూసి సంతోషంగా ఉన్నామంటే మనం ఫీల్ అవుతుంది కదా. కానీ ఈ ప్రపంచంలో ఇంకా పూలు అమ్ముకొని బ్రతికేటోళ్ళు ఉన్నారన్న. ఒక ఆవిడని చూసా ఈరోజు, నాకు ఎంత బాధ అనిపించిందంటే, ఆమెకు ఒక నడవలేని వయసు, అంటే అంత ముసలామె. ఇక్కడే మా వైజాగ్లో కిర్లంపూడిలో పూలు అమ్ముతున్నారనమాట ఆమె. సో చూశాను రాత్రి 9 ఇందాక ఒక 10 టైంలో ఇక్కడ నుంచి కొమ్మాది వెళ్ళాలన్న. ఆవిడకి ఒక కన్ను వైట్గా అయిపోయింది, అంటే పూత వేసింది, సరిగ్గా చూడలేదు కూడా, నడవలేదు, చూడలేదు, అంటే నడవడానికే శక్తి లేదు, వెళ్ళే దారి కూడా సరిగ్గా కనిపించే పరిస్థితిలో ఉంది. అంటే ఈ టైంకి ఇక్కడ నుంచి ఆటోలు దొరకడమే కష్టం, అందులో ఆవిడ కళ్ళు సరిగ్గా కనిపించదు. ఇంటికి వెళ్ళాక ఆవిడ కోసం ఎదురు చూసే వ్యక్తులు కూడా లేరు, ఎందుకంటే దింపేటప్పుడు అన్నీ విన్నా, కాంప్లెక్స్ వరకు దింపాను అనమాట. అంటే ఆవిడ లాయన్ చనిపోయారు. ఇందులో గొప్ప థింగ్ ఏంటంటే ఆవిడకి 2 ఆడపిల్లలు ఉన్నారన్న. పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళకి మనవాళ్ళు ఉన్నారు, కానీ ఆడపిల్లలు మగవాళ్ళలా చూస్తున్నారన్న. సర్లే వాళ్ళకి తగ్గట్టు వీలైనంత వరకు సాయం చేస్తున్నారు, కానీ ఈమె ఇక్కడ నుంచి రోజు, అంటే ఆమె నమ్మకాన్ని అప్రిషియేట్ చేయాలి. నాకు ఇందులో ముఖ్యంగా ఏమర్థమైందో తెలుసా, మన అనుకునే వాళ్ళు అందరూ వదిలేసి వెళ్ళిపోయినారు, ఒకటి మాత్రం మనల్ని వదిలేసి వెళ్ళిపోదు. మనం బ్రతకడానికి అదొక కారణం, ఆకలి కోసమే బ్రతకాల్సి వస్తుంది.